ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు సమాధానం కలుగునుగాక. షలోమ్. అనేక సందర్భాల్లో మీరు గమనించినట్లయితే చిన్నపిల్లలు పుట్టినప్పుడు హాస్పిటల్లో వారికి కొన్ని రకాలైనటువంటి వ్యాక్సిన్స్ వేస్తూ ఉంటారు. మనకు కూడా కరోనా సమయంలో, లాక్డౌన్ సమయంలో మనం కూడా చాలా వ్యాక్సిన్స్ వేసుకున్నాం. ఈ వ్యాక్సిన్లన్నీ కూడా ఏం చేస్తూ ఉంటాయి అంటే మనకి సమస్య కలగకుండా, అనారోగ్యం కలగకుండా, ఆ బ్యాక్టీరియాల నుండి, ఆ ఆరోగ్య సమస్యల నుండి మనల్ని వ్యాక్సిన్లు ఏం చేస్తూ ఉంటాయి అంటే కాపాడుతూ ఉంటాయి. వ్యాక్సిన్లు వేసుకున్నప్పుడు అవి మనకి ప్రయోజనకరంగా ఉంటాయి. కొన్ని దేశాలకు మనం వెళ్తున్నప్పుడు ఇండియాలో మనల్ని ఏమడుగుతారు అంటే ఇమిగ్రేషన్లో ఈ వ్యాక్సిన్ వేసుకున్నారా అని అడుగుతారు. కారణం ఏంటి అంటే భారతదేశంలో నుంచి మనం ఆ దేశాలకు వెళుతున్నప్పుడు అక్కడ కొన్ని అనారోగ్య సమస్యలు మనకు కలుగుతాయి కనుక మనల్ని ముందు జాగ్రత్తగా గవర్నమెంట్ ఏమంటుందంటే మీరు ఈ వ్యాక్సిన్లన్నీ వేసుకోండి అంటూ ఉంటారు. మీరు సోప్ కొంటారండి, ఇంట్లో సోప్ ఉంటుంది. చేతులకు మీకు గలీజ్ అయింది అనుకుందాం, చేతులకు మీకు మురికి అంటుకుంది అనుకుందాం. మురికి అంటుకున్నప్పుడు ఆ మురికి పోవాలి అంటే మీరు సోపు దగ్గరికి వెళ్ళి సోపా నన్ను బాగు చేయి అంటే అది బాగు చేస్తుందా? కాదండి. ముందు మీరు ఏం చేయాలి? ఆ సోపును తీసుకొని మీ చేతులకు అప్లై చేయాలి. అది మీ చేతులకు అప్లై చేసుకున్న తర్వాత మీరు కడుక్కుంటే మీకు చేతులు శుభ్రం అవుతాయి. అది ఎంత కాస్ట్లీ సోప్ అయినా, ఎంత వెలగలిగిందైనా కూడా మీరు దాన్ని అప్లై చేస్తేనే, ఉపయోగిస్తేనే అది మీకు ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ ఉదయకాల సమయం కొరకు 107వ కీర్తన 28వ వచనము. ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. జాగ్రత్తగా వినండి. ఆయన వారి ఆపదలో నుండి విడిపించెను. మన దేవుడు విడిపించే దేవుడు, మన దేవుడు సహాయం చేసే దేవుడు, మన దేవుడు రక్షించేటటువంటి దేవుడు. ఆయన వారిని విడిపించడానికి గల కారణం ఏంటో తెలుసా ప్రియులారా? చదవమంటారా? ఇప్పుడు చదువుతాను చూడండి. శ్రమ తాళలేక వారు యెహోవాకు మొరపెట్టిరి. ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించాలి. శ్రమ తాళలేక యెహోవాకు మొరపెట్టిరంట. వ్యాక్సిన్ మనం వేసుకోవడానికి, జబ్బు రావడానికి ముందు వేసుకుంటాం, వేసుకుంటే జబ్బు రాదు. మీరు స్థిరమైన ప్రార్థనా జీవితాన్ని కలిగి ఉంటే శ్రమలే రావు. దేవుని స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? మరొకసారి చెప్పమంటారా? మీరు స్థిరమైన ప్రార్థనా జీవితము కలిగిన వారైతే ఆ ప్రార్థన వ్యాక్సిన్ లాగా పనిచేస్తుంది. ముందుగానే సమస్యలు రాకుండా దేవుడు సహాయం చేస్తారు. వీళ్ళు ఎప్పుడు మొరపెట్టారో తెలుసా? శ్రమ తట్టుకోలేక, సమస్య ఎక్కువైపోయిన తర్వాత, ఇబ్బందులు ఉన్నప్పుడు శ్రమ తాళలేక యెహోవాకు మొరపెట్టిరంట. ఆయన ఎంత గొప్ప దేవుడు తెలుసానండి. ప్రభు అడగల, ముందు నాకు ఎందుకు చెప్పలేదు మీరు, నేను మీకు సహాయం చేయను అనలే. దేవుడు ఏం చేశారో తెలుసా? ఆయన వారి ఆపదలో నుండి వారిని విడిపించెను. దేవుని స్తోత్రం కలుగునుగాక. అందుకనే రోజు నేను మొత్తుకుంటూ ఉంటాను ఒక మాట: ప్రార్థన చేయండి, ప్రార్థన చేయండి. ప్రార్థన చేయకుండా దినాన్ని ఆరంభించొద్దండి. కనుక ఈ మాటల్ని జ్ఞాపకం చేసుకుని స్థిరమైన ప్రార్థన జీవితాన్ని కలిగి ఉండండి. దేవుడు బలమైన కార్యాలు చేస్తాడు. ధైర్యంగా ఈ దినాన్ని ఎదుర్కోండి. దేవుని సన్నిధి మీకు తోడుగా వచ్చునుగాక. ప్రియ పరలోకపు తండ్రి, ఈ దినం మా ప్రియులు తలపెట్టుచున్న ప్రతి కార్యములో జయమును అనుగ్రహించమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్.